మనకి 10th క్లాస్, ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ మరియు డ్రైవర్ ఇటువంటి పోస్టుల కోసం అయితే ఒక గవర్నమెంట్ సంస్థ నుంచి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనం నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు అయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ అలర్ట్లు అయితే రావడం అయితే జరుగుతుంది. ఇక మనం నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది మరియు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ మరియు ఏ పోస్టులు ఉన్నాయి అనే డీటెయిల్స్కి వచ్చేస్తే మనకి నోటిఫికేషన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి అయితే రావడం అయితే జరిగింది. ఇది మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ అండర్లో అయితే వర్క్ అవుతూ ఉంటుంది. ఇది ఒక గవర్నమెంట్ సంస్థ. ఈ సంస్థలో వర్క్ చేయడం కోసం లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్ బేసిస్ మీద మనకి ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. మనకి ఈ నోటిఫికేషన్లో గ్రూప్ సి హోదాలో అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకైతే ఈ నోటిఫికేషన్లో పోస్టులు అనేవి రిక్రూట్ చేసుకోబోతున్నారు. లాంగ్ టైమ్ కాంట్రాక్ట్ పీరియడ్ అనేది 3 years ఉంటుంది. ఆ తర్వాత మీకైతే రెగ్యులరైజేషన్ చేసే అవకాశం అయితే ఉంటుంది అని అయితే చెప్పడం అయితే జరిగింది. సో ఇవైతే మ్యాక్సిమం మీ పర్మనెంట్ పోస్టర్స్ కింద అయితే కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. ఇక మనం నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్కి వెళ్ళే ముందు ఎప్పుడూ చెప్పుకుంటే మెయిన్గా 3 పాయింట్లు అయితే చెప్పుకుందాం. ఈ నోటిఫికేషన్ ఉన్న పోస్టులకి ఎగ్జామ్ అనేది ఉంటుందా ఉండదా? ఎగ్జామ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఈ పోస్టులు మనకు పర్మనెంటే కాదు, ఇవన్నీ పూర్తిగా పర్మనెంట్ పోస్టులు అనే చెప్పుకోవచ్చు. ఇక ఈ పోస్టులు మనకి ఫీజు అనేది ఉంటుందా ఉండదా? ఫీజు అనేది ఉంది, కానీ ఎస్సీ, పీడబ్ల్యూడి మరియు ఫీమేల్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఇక మనం నోటిఫికేషన్లో ఏ పోస్టులు ఉన్నాయి మరియు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనే విషయాలు అయితే చూసేద్దాం. మనకి ఈ నోటిఫికేషన్లో మ్యాక్సిమం పోస్టులకి డిగ్రీ విద్యా అర్హతతో పాటు ఎక్స్పీరియన్స్ కూడా అడగడం అయితే జరిగింది. సో డిగ్రీ విద్యా అర్హత ఉండి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ అయితే స్టెనోగ్రాఫర్ మరియు అసిస్టెంట్ వార్డెన్, మషిన్ మెకానిక్, లైబ్రరీ అసిస్టెంట్ మరియు ల్యాబ్ అసిస్టెంట్ పోస్టులకి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకి ఎటువంటి అనుభవం లేకుండా 10th క్లాస్ మరియు ఇంటర్మీడియట్ మరియు డ్రైవర్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. సో ఆ పోస్టుల విషయాలు అయితే మనం ఇప్పుడు చూసుకుందాం. మిగిలిన ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు డిగ్రీ, ఐటీఐ ఇటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఒకసారి నోటిఫికేషన్ అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు అనుభవం కూడా అడగడం అయితే జరిగింది కాబట్టి సో నేను ఆ పోస్టులు అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయట్లేదు. సో అందరికీ ఉపయోగపడే పోస్టుల విషయానికి వచ్చేస్తే మనకి మెయిన్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మనకి ఈ పోస్టులకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ అయితే అడగడం అయితే జరిగింది. సో 10th క్లాస్ విద్యార్హత ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి మనకి ఏజ్ లిమిట్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే 27 సంవత్సరాల లోపు ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో 10th క్లాస్ విద్యా అర్హతతో మనకి మెయిన్గా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. ఇక డ్రైవర్ పోస్టులు అన్నాం కదండి, దానికి కూడా మనకి 10th క్లాస్ విద్యా అర్హతతో పాటు మీకు అనేది డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. 3-wheeler లేదా లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ మరియు 2-wheeler ఇటువంటి డ్రైవింగ్ లైసెన్స్ ఉండి దాంతోపాటు ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న క్యాండిడేట్స్ అయితే ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో డ్రైవర్ పోస్టులు అంటే 10th క్లాస్ విద్యా అర్హత ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక మనకి ఇంటర్మీడియట్తో పోస్టులు అయితే ఉన్నాయి అని అన్నాం కదండి. ఇంటర్మీడియట్తో ఉన్న పోస్టుల విషయానికి వచ్చేస్తే మనకి ఇంటర్మీడియట్తో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు అయితే ఉండడం అయితే జరిగింది. మీకు 10+2 ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి క్యాండిడేట్ కూడా ఈ పోస్టులకి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో 10+2 అన్నారు కాబట్టి ఇంటర్మీడియట్ మరియు ఐటీఐ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకుని ఎలిజిబిలిటీ అయితే ఉంది. ఇక ఈ పోస్టులకి ఇంటర్మీడియట్తో పాటు మీకు అనేది టైపింగ్ అనేది వచ్చి ఉండాలి, దాంతోపాటు కంప్యూటర్ అనేది ఎంతో కొంత తెలిసి ఉండాలి అని అయితే అడగడం అయితే జరిగింది. అలాగే మీకు కంప్యూటర్ డిప్లొమా అనేది ఉంటే మీకైతే ప్రిఫరెన్స్ అనేది పెరుగుతుంది అనేది చెప్పడం అయితే జరిగింది. సో ఇవండి ఇంటర్మీడియట్ మీద ఉన్న పోస్టులు. సో 10th క్లాస్ ఇంటర్మీడియట్ పోస్టులు అయితే ఇవి. ఇక మిగిలిన పోస్టులు అన్నింటిలో కూడా డిగ్రీ విద్యార్హత మరియు ఐటీఐ విద్యార్హత మరియు డిప్లొమా అనేది చేసిన వాళ్ళు ఈ పోస్టులకి అయితే ఒకసారి చెక్ అయితే చేసుకోండి, కానీ ఎక్స్పీరియన్స్ ఉండాలి అనేది అడగడం అయితే జరిగింది. సో ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఆ పోస్టులకి అయితే చెక్ అయితే చేసుకోవచ్చు. ఇక మనకి ఈ పోస్టులకి ఫీజు ఏంటి అనే విషయానికి వచ్చేస్తే మీకు ముందుగానే చెప్పాను, జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకి ఫీజు అయితే ఉంది. 500 రూపాయలు ఫీజు అయితే పే చేయవలసి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎటువంటి ఫీజు అయితే పే చేయాల్సిన అవసరం లేదు. ఇక ఈ 500 రూపాయలు మీరు ఎలా పే చేయాలి అనే విషయానికి వచ్చేస్తే మీరైతే ఆన్లైన్లో అయితే అప్లై చేసేటప్పుడు అడుగుతుంది. ఆ టైంలో మీరు అనేది పే అయితే చేస్తే సరిపోతుంది. ఇక మీకు ఈ పోస్టులకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా వర్తిస్తాయి అని అయితే మెన్షన్ అయితే చేయడం అయితే జరిగింది. ఇక మనకి ఈ పోస్టులకి మెయిన్గా సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది అనే విషయానికి వచ్చేస్తే మీకు రిటర్న్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ అనేది పెట్టడం అయితే జరుగుతుంది. సో మీకు 2 స్టేజ్ల్లో అయితే ఎగ్జామినేషన్
నోటిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ముందుగా రిటన్ టెస్ట్ అనేది ఆబ్జెక్టివ్ టైప్లో అనేది పెట్టి తర్వాత మీకు అనేది స్కిల్ టెస్ట్ సంబంధిత అంటే టైపింగ్ వాళ్ళకి టైపింగ్, మెకానిక్ పోస్టులకి మెకానిక్ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది. కానీ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకి అయితే ఒక్క ఎగ్జామ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో మీరు అనేది ఒక ఎగ్జామ్ అనేది క్వాలిఫై అయితే మీకైతే మెరిట్ బట్టి మీకైతే ఉద్యోగం ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి ఎటువంటి స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరగదు. ఇక ఈ పోస్టులకి మీరు ఎవరెవరు అప్లై చేయొచ్చు అనే విషయానికి వచ్చేస్తే ఏపీటీఎస్ మెయిల్ అండ్ ఫీమేల్స్ బోత్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇవ్వండి పోస్టులు. ఇక పోస్టులకి మీరు ఎలా అప్లై చేయాలి అనే విషయానికి వచ్చేస్తే ఆన్లైన్లో అయితే అప్లై అయితే చేయవలసి ఉంటుంది. మీకు అప్లై చేయడానికి అప్లై లింక్ అనేది మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అలాగే పీడిఎఫ్ లింక్ అనేది కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకుని A to Z క్లియర్ కట్గా చదివి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది మీకు అయితే సెట్ అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఈ నోటిఫికేషన్ అనేది యూజ్ అవ్వకపోతే ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో అయితే మ్యాక్సిమం షేర్ అయితే చేయండి. ఎందుకంటే 10th క్లాస్ విద్య అర్హత కాబట్టి మ్యాక్సిమం ఉండే అవకాశం అయితే ఉంటుంది అందరికీ. ఇక ఈ పోస్టులకి మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనే విషయానికి వచ్చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది 22/5/2021 నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. లాస్ట్ డేట్ విషయానికి వచ్చేస్తే 21/6/2021 ఇవ్వడం అయితే జరిగింది. సో 21/6/2021 లోపు ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఈ పోస్టులకి మీకు మెయిన్గా అన్ని పాయింట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం అయితే జరిగింది. మీకు ఈ నోటిఫికేషన్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ కేటగిరీ మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీకు సంబంధించిన పోస్ట్కి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇదండి నోటిఫికేషన్ మీకు యూజ్ అవ్వదు లేదా మాకు అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు అనుకునే వాళ్ళు ఉంటే మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీస్లో నోటిఫికేషన్ వీడియో ఖచ్చితంగా అయితే షేర్ అయితే చేయండి. ఎందుకంటే మీకు కాకపోయినా ఒకరికైనా ఉపయోగపడుతుంది. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో అండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా కొట్టండి. ఎందుకంటే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ కూడా మీకు నోటిఫికేషన్ అలర్ట్లో అయితే రావడం అయితే జరుగుతుంది. సో ఇదండి నోటిఫికేషన్. అండ్ ఈ నోటిఫికేషన్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మ్యాక్సిమం క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ.